పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా 1900 కోట్ల వరకు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ లో పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ చెబుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో బన్నీ సినిమా ఉండనుంది. మరి ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే భారీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్ లో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే బన్నీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతోంది. మరోసారి అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కలవటం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ కాంబో దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భన్సాలీ సినిమా అంటే ఆ భారీతనం, ఆ కథనం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఆయన లవ్ అండ్ వార్ సినిమా రూపొందిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత భన్సాలీ చేయబోయేది బన్నీ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈలోపు బన్నీ త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత స్పిరిట్, యానిమల్ పార్క్ ను బట్టి సందీప్ సినిమా ఉండనుంది. కాబట్టి భన్సాలీ, బన్నీ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా బన్నీ నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడనే చెప్పాలి.